వల్లభనేని వంశీ రోజు రోజుకి ఒక విషయం అడుగుతూనే ఉన్నారు. వాటన్నిటికీ అయితే కోర్టు తిరస్కరిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు మాత్రం నాకు ఇంకొక తోడు కావాలి, జైల్లో నేను ఒక్కడే ఉండలేకపోతున్నాను, నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అంటూ కోర్టునైతే ఆశ్రయించడం జరిగింది. కానీ కోర్టు ఏం చెప్పింది ఏంటనేది చాలా మంది ఆసక్తితో మరి ఏం చెప్పారు కోర్టు అంటే ఇక్కడ వల్లభనేని వంశీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, నార్మల్గా ఎవరైనా ఉరి శిక్ష కానీ ఇలాంటివి వేసినప్పుడు నీ ఆఖరి కోరిక ఏంటని వాళ్ళు అడుగుతూ ఉంటారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఈయన మాత్రం అలాంటిది ఏం కాకముందే రోజుకొక కొత్త కోరిక అనమాట. ఎప్పుడైతే జైలుకి వెళ్ళాడో అప్పట్లో నాకు అదనపు సదుపాయాలు కావాలని అడిగాడు. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే నాకు ఇంకొక వ్యక్తి కావాలి నా పక్కన, నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను, నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆస్తమా ఉంది, రకరకాలుగా రీజన్స్ చెప్తా ఉన్నాడు. అయినప్పటికీ కూడా కోర్టు మాత్రం వాటిని ఏటిని కూడా అంగీకరించలేదు, తిరస్కరించింది అనమాట. సో ప్రజెంట్ అయితే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరిచినప్పుడు అప్పుడు పోలీసులు ఏం కోరారంటే, మాకు వల్లభనేని వంశీ కస్టడీకి కావాలి, 10 రోజులు కస్టడీకి ఇస్తే మేము అన్నీ కూడా రిఫర్ చేసుకొని ఏ కేసులు ఉన్నాయి ఏంటి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తాము. అండ్ ఏదైతే సీన్ ఉందో అక్కడ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆ సీన్ని కూడా మేము రీకన్స్ట్రక్షన్ చేస్తాం, అందుకోసమని మా కస్టడీ కావాలని కోరారు. సో అప్పుడు 10 రోజులు ఇవ్వకపోయినప్పటికీ 3 రోజుల కస్టడీకి మాత్రం ఇవ్వడానికి కోర్టు ఒప్పుకుంది. సో ఇప్పుడు నిన్నటితోని మాత్రం 3 రోజుల కస్టడీ పూర్తయిపోయింది. సో ఆ పూర్తయిపోయిన తర్వాత విజయవాడ కోర్టుకి మాత్రం ఆయన తీసుకెళ్ళడం జరిగింది. సో అక్కడ ఆయన జడ్జితో ఈ మాట చెప్పుకున్నాడు. ఎట్లా అంటే, నాకు ఆస్తమా ఉంది, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, నాకు సడన్గా ఏమైనా అవ్వచ్చు, నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను, నా పక్కన ఇంకెవరైనా ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, నేను ప్రశాంతంగా ఉండగలుగుతాననే విధంగా తను మాత్రం చెప్పడం జరిగింది. సో దానికి మాత్రం కోర్టు జడ్జి మాత్రం నేను అసలు అంగీకరించలేను అనే విధంగా తిరస్కరించడం జరిగింది. కాకపోతే అక్కడ జైల్లో ఎవరైతే పోలీసు అధికారులు ఉంటారో వాళ్ళందరికీ ఒక ఆదేశం ఇచ్చాడు, వార్డర్ని కానీ ఎవరినైనా ఎవరైతే ఇక్కడ వల్లభనేని వంశీ సెల్లో ఉండడో ఆ సెల్ దగ్గర ఒక వార్డర్ని ఉంచండి, ఎలాంటి సమస్యలు అయినా కూడా ఆయనకు నువ్వు చెప్పుకుంటే ఆయన వచ్చి ఇక్కడ పోలీసులకు చెప్తారు, అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారనే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఎట్లా అంటే, నీకు ఏ సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు కావచ్చు, నీ మెడికేషన్ సంబంధించింది కావచ్చు, అన్నీ కూడా నీ సెల్ దగ్గర ఒక వార్డెన్ ఉంటారు, ఆ వార్డెన్కి అన్నీ కూడా నువ్వు చెప్పి పెట్టుకో. నీకు సంబంధించిన నీకు మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు కావచ్చు, ఏదైనా కూడా నువ్వు వార్డెన్కి చెప్పుకుంటే వాళ్ళు వచ్చి పోలీస్ అధికారులకు చెప్తారు, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారనే విధంగా చెప్పడం జరిగింది. మొత్తానికైతే తనతో పాటు సెల్లో ఇంకొక వ్యక్తి కావాలనే దాన్ని మాత్రం వాళ్ళు తిరస్కరించారు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తికి సంబంధించి తను ఏ విధంగా ఉండాలి, నా పక్కనే ఎవరు ఉండాలి, నాకు ఏ సదుపాయం ఉండాలి, జైల్లో కూడా ఆయన కోరుకుంటే ఇంకా జైలుకి ఇల్లుకి సంబంధం ఏముంది. సో ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు వాళ్ళు చేసిన బయట ఎన్నో తప్పులు చేసి, ఎన్నో నేరాలు చేసి, ఎన్నో అన్యాయాలు చేసి వాటన్నిటి కూడా ఇప్పుడు ప్రాయశ్చిత్తంగా జైలుకి వస్తారు. సో ఇక్కడ వచ్చినాక కూడా మాకు లగ్జరీ లైఫ్ కావాలి, మేము కోరిందే కావాలి, మేము పట్టిందల్లా బంగారం కావాలంటే ఏది కూడా ఉండదు. జైలు అన్నప్పుడు జైలు లాగానే ఉంటుంది. కాకపోతే ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆయన చెప్పుకున్నాడు కాబట్టి ఒక వార్డెన్ని మాత్రం మేము ఏర్పాటు చేస్తామనే విధంగా జడ్జి చెప్పడం జరిగింది. సో మరి ముందు ఇంకేం కోరికలు కోరుకుంటాడో సో చాలామంది వెయిట్ చూస్తున్నారు.